సిటీ శివ్ కథ. అది 1947 ఆగస్ట్ 16. దేశమంతా స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్నారు. ఎంతో మంది బలిదానాల త్యాగఫలంగా వచ్చిన స్వేచ్ఛాగాలని అందరూ ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. దేశంలో ప్రతి గల్లీలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. కొందరు స్వీట్స్ పంచుకుంటున్నారు, ఇంకొందరు బాణాసంచా కాలుస్తున్నారు. గాంధీకి, నెహ్రూకి, స్వాతంత్రం కోసం ఫైట్ చేసిన ప్రతి ఫ్రీడమ్ ఫైటర్ కి జేజేలు పలుకుతున్నారు. కానీ అదే సమయంలో ఒక ముసలం పుట్టింది. ఇండియాని 2 ముక్కలుగా విడగొట్టాలి అన్న ప్రతిపాదన. దీన్ని ఎంతో మంది వ్యతిరేకించినా ఆ ప్రక్రియ మాత్రం మొదలైంది. నిన్నటి వరకు సోదరుల్లా ఉన్న హిందూ ముస్లింస్ మధ్య చిచ్చురేగింది. చాలా చోట్ల గొడవలు మొదలయ్యాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియా నుంచి కొందరు పాకిస్తాన్ కి, పాకిస్తాన్ నుంచి కొందరు ఇండియాకి ట్రైన్స్ లో బయలుదేరారు. కానీ వాటిలో కూడా హింసాత్మక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ వీటి గురించి ఏమాత్రం తెలియని బల్విందర్ సింగ్ తన ప్రాణ స్నేహితుడు అబ్దుల్ రషీద్ ఫ్యామిలీతో కలిసి అటారీ గ్రామంలో తన ఇంట్లో స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్నాడు. ఆటలు, పాటలు, విందు, వినోదం, వీటితో ఆనంద డోలికలో తేలిపోతున్నారు. ఇంతలో ఎవరో తలుపును దబాదబా బాధించిన శబ్దం. స్వయంగా బల్విందర్ సింగ్ వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసంతో ఒకరాడు, దాదా ఘోరం జరిగిపోయింది. భారతదేశాన్ని భారత్ పాకిస్తాన్ గా 2 ముక్కలు చేశారు. మన అటారీనే భారత్ లో చివరి గ్రామం. చాలా మంది ట్రైన్ ఎక్కి లాహోర్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడున్న ముస్లింస్ మీద కొందరు దాడి చేస్తున్నారు, కొందరు మన ఇండియా పోస్తున్నారు అని ఒక బుక్ లో మొత్తం చెప్పేశాడు. బల్విందర్ సింగ్ కి మైండ్ బ్లాక్ అయింది. కానీ వెంటనే తేరుకొని లోపలికి వెళ్లి అందరికి విషయం చెప్పి తన ప్రాణ స్నేహితుడు అబ్దుల్ రషీద్ కుటుంబాన్ని ఇంటి వెనకవైపు తీసుకెళ్లాడు. కానీ అల్లరిమొక అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని చూసి బల్విందర్ సింగ్ అడ్డుగా నిలిచినాడు. దాదా అడ్డులే, వీళ్లు మన వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు, వీళ్ళని వదలకూడదు అని ఒక కుర్రాడు ఆవేశంగా అరుస్తుండగా అతని చంప చెల్లుమంది. వీళ్ళేంట్రా, నిన్నటి వరకు భాయ్ భాయ్ అన్నావు, ఇప్పుడు శత్రువైపోయారా? ఏం చేశారా వీళ్ళు? ఎవరో కొందరు పనికిమాలిన వాళ్ళు చేసిన పనికి అందరినీ బాధ్యం చేస్తావా? మర్యాదగా వెళ్ళు అని గద్దించాడు. కానీ ఆ కుర్రాడు యాసిడ్ బాటిల్ బయటికి తీశాడు. వెంటనే బల్విందర్ సింగ్ అతను ఒక తోపు తోసి తన కొడుకుని రక్షణగా పెట్టి రషీద్ కుటుంబంతో అటారీ రైల్వే స్టేషన్ పరుగులు తీశాడు. వెనక నుంచి అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ తన వింటేజ్ కారులో వేగంగా స్టేషన్ రీచ్ అయ్యాడు. ఈలోపు ఎలా తెలిసిందో ఏంటో గానీ మరొక మూక అక్కడ చేరుకుంది. బోగిలోకి రషీద్ కుటుంబాన్ని ఎక్కించి ఎంట్రన్స్ దగ్గర అడ్డుగా నిలబెట్టాడు బల్విందర్ సింగ్. ఇంతలో 2 యువకులు ముందుకొచ్చి యాసిడ్ బాటిల్ తీసి కిటికీలోంచి రషీద్ మీద పోశారు. బల్విందర్ వెళ్లి వాళ్ళకు అడ్డుగా నిల్చున్నాడు. ఆ తర్వాత దిక్కులు పికెటిల్లే అరుపులు స్టేషన్ అంతా మారుమోగిపోయాయి. కానీ వెంటనే ట్రైన్ కూడా కదిలింది. బల్విందర్ కొడుకులు ఆయన పట్టుకున్నారు. ట్రైన్ లోంచి రషీద్ కన్నీరు కారుస్తూ బాధగా మిత్రుడైపు చూస్తున్నాడు. నెమ్మదిగా ట్రైన్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ యాక్సిడెంట్ లో బల్విందర్ 2 కళ్ళు పోయాయి. తన మిత్రుడు క్షేమంగా ఉన్నాడనే ఒక సంతృప్తి ముందు అది పెద్ద బాధ అనిపించలేదు. మన దేశాన్ని విడిచి వెళ్తూ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఆ చిచ్చు వలన ఇలాంటి ఎన్నో కథలున్నాయి. మనిషిలో వికాసం పెరుగుతోంది, కానీ మతం పేరుతో మారణ హోమం మాత్రం ఆగట్లేదు. రేడియో సిటీ శివ్ కథ.